హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బీబీ ఉత్సవ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్న విషయం ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం కూడా తెలిసిపోతుందండి. ఎందుకంటే ఈ షోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు అయితే జరగబోతున్నాయి. సో ఇక అవి 1, 2 అని చెప్పలేము, కానీ అసలు ఈసారి బీబీ ఉత్సవ్ నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉండబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక ఎంతోమంది ఈ స్టేజ్ మీద కళ్యాణ్‌ని, తనూజాని చూడాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ వచ్చేసినారు. ప్రతి సీజన్ కూడా అంటే 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత అందరికీ కొంతమంది జోడీలను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ జోడీని మేము ఇలా చూడాలనుకుంటున్నాం, ఈ జోడీని ఇలా చూడాలనుకుంటున్నాం అని ప్రతిసారి కూడా ఇలాంటి క్రేజ్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈసారి కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళ విషయంలో ఏంటంటే ఆ క్రేజ్‌ని వీళ్ళు అదే లెవెల్‌లో తీసుకువెళ్తూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు ఎక్కడ కనిపించట్లేదనే డిసప్పాయింట్‌మెంట్ చాలా మందికైతే వచ్చేసింది. ఇంకా వీళ్ళు ట్రోఫీ పొందుకున్నారు. ఇంకా 2, 3 మంత్స్ అయిపోతున్నా కానీ ఫ్యాన్స్ కొంతమంది ఏంటంటే వాళ్ళు వీళ్ళని ఇష్టపడట్లేదు, వీళ్ళు వాళ్ళని ఇష్టపడట్లేదు. అయ్యో! మా వాళ్ళు గెలిచుంటే బాగుండేది కదా! మా వాళ్ళకి అనవసరంగా ట్రోఫీ పోయింది. లేదంటే వీళ్ళెందుకు గెలిచారు? ఇలాంటి కొన్ని అంటే మాటల యుద్ధాలు వల్ల వీళ్ళిద్దరూ కలవడానికి కొద్దిగా సందేహపడుతున్నారని సోషల్ మీడియాలో బాగా వినపడుతున్న విషయం. కానీ మళ్ళీ మొన్న సంక్రాంతి అప్పుడు వీళ్ళిద్దరూ కలుస్తున్నారు, ఒకే స్టేజ్ మీద కనపడుతున్నారు, ఒక స్టెప్ వేస్తున్నారని చెప్పగానే చాలామంది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు. ఇక అలాంటి సందర్భమే మళ్ళీ కూడా రాబోతుంది. అదే 'బీబీ ఉత్సవ్‌లో' వీళ్ళిద్దరూ ఒక మంచి పెర్ఫార్మన్స్ ఏదో ఉందని కూడా అంటున్నారు. అలాగే ఇంకా అందరికీ ఇష్టమైన సెగ్మెంట్ అయితే ఒకటుంటుంది. సో, గిఫ్ట్ సెగ్మెంట్ అంటే ప్రతి ఒక్కరు కూడా 'బిగ్ బాస్‌లో' వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌కి కానివ్వండి, వాళ్ళ బాండింగ్ ఏదైనా కానీ, సో, వాళ్ళకున్నటువంటి ఆ వ్యక్తిగత ఆ పరిచయం కోసం కానీ ఏదో ఒక గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు. అది ఎవరు ఎవరి కోసం తెచ్చారు? సో, అసలు ఏం తెచ్చుంటారు? అది ఎలా ఉంటుంది? ఇలాంటి ఆతురత ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా! ఇక కళ్యాణ్ అలాగే తనూజ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరూ ఏమన్నా ఇచ్చుకుంటారా? లేదంటే పుచ్చుకుంటారా? ఇలాంటివందరికీ సందేహాలైతే ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒకటైతే జరగబోతుందండి. ఇక సోషల్ మీడియా అంతా కూడా దద్దరిల్లిపోతుంది ఒకే ఒక వీడియోతో. అది ఏం వీడియో అని చూసి చూసి నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇదైతే చెప్తున్నాను. ఇక తనూజ అయితే కళ్యాణ్ కోసం ఒక రింగ్ అయితే తీసుకొచ్చింది. అలాని ఇది ఏదో అని మళ్ళీ దాన్ని కోసం నేనేదో చెప్పానని మాత్రం అనకండి. ఇది ఫ్రెండ్‌షిప్ రింగ్ కూడా అయ్యుండొచ్చు. సో, ఫ్రెండ్‌షిప్‌కి గుర్తుగా ఒక రింగ్ ఇవ్వడం కూడా తప్పేమీ కాదు కదా! రింగ్ ఇస్తే ఇంక ఏదో ఊహించుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మేబీ వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌కి గుర్తుగా ఒక రింగ్ అయితే తీసుకొచ్చి తన చేతికి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ యొక్క వీడియో నిజంగానే చాలా అంటే చాలా వైరల్‌గా మారిపోయి ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తూ వస్తుంది. ఇక కళ్యాణ్ కూడా తన ఫ్రెండ్స్ అయినటువంటి సిస్టర్సో, ఫ్రెండ్సో వాటెవర్ ఇక శ్రీజ కోసం, అలాగే ప్రియా కోసం, ఇక కొంతమంది కోసం కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాడంట. తనుజ కోసం కూడా ఏదో ఒకటి తీసుకొచ్చే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి ఖచ్చితంగా తనూజ ఒక శారీ అయితే ఇచ్చింది కదా! మరి ఇతను కూడా ఏదో ఒకటైతే ఇవ్వాలి కదా! తన ఫ్రెండ్‌షిప్‌కి గుర్తుగా కానీ, ఏదైనా తనని మోటివేట్ చేసి విన్నర్ రేస్‌కి తనని తీసుకొచ్చింది తనే అని బల్లగుద్దినట్టు తను ఎన్నో సార్లు చెప్పాడు కాబట్టి, ఆ ఫ్రెండ్‌షిప్‌కి గుర్తుగా ఏదో ఒకటి తీసుకొచ్చుంటాడు. మరి ఏం తీసుకొచ్చాడనేది సస్పెన్స్. మరి మీరు గూడా గెస్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేసేయండి. బట్ తనూజ మాత్రం ఒక రింగ్ ప్రెజెంట్ చేస్తున్నట్టు అర్థమైపోతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ కూడా చేస్తారు అని టాక్ అయితే వినబడుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇంకొక హైలైట్ ఏంటంటే డేమోన్ అలాగే రీతు వీళ్ళైతే ఏదో లవ్ ప్రపోజల్స్ లాగా ఒక లవ్ ప్రపోజ్ అయితే చేశాడంట డేమోన్ రీతు కోసం. మరి దాన్ని యాక్సెప్ట్ చేసిందా? ఏదన్నా ఫన్ కోసం చేశారా? ఇవన్నీ చూడాలంటే మనం ఖచ్చితంగా బేబీ యూసో కోసం ఎదురు చూడాల్సిందే. వీటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీన్నైతే ఫాలో అయిపోండి. మరి డేట్ కన్ఫర్మ్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా నేనైతే మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. బట్ ఈ క్యూట్ మూమెంట్స్ని చూసేదానికి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఆతురతతో ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందనేది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా నాకైతే తెలిసింది. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఈ బీబీ ఉత్సవ్ అయిపోయిన తర్వాత ఎందుకో తనూజ చాలా డిసప్పాయింట్ అయిందని, కొద్దిగా బాధపడిందని, తన మనసుకి నచ్చని విషయాలు కొన్ని జరిగాయని కొంతమంది చెప్తున్నారు. చూద్దాం ఏం జరిగిందో. ఇక ఎవరెవరు ఏమేం గిఫ్ట్స్ తీసుకొచ్చారో, ఇంకా ఎంతమంది ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తారో వీటన్నిటిని చూడాలని నేనైతే ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. మరి మీరు కూడా ఉంటే కామెంట్ అయితే చేసేసేయండి.
ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.